ఈరోజు స్పెషల్స్ ఏంటి? అక్కడేమో కలుపుతున్నారు. ఎట్లయిపోయిందంటే ఎప్పుడు తింటున్నాము, ఎప్పుడు పడుకుంటున్నాము, ఎప్పుడు లేస్తున్నాము అనేది ఏమీ అర్థం కావట్లేదు అన్నమాట మాకు. విత్ ఇన్ 3 seconds. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకసారి మీరు అందరూ సౌండ్ వేయడం ఆపేస్తే. ఎస్. సో పరిస్థితి ఎట్లయిపోయిందంటే మాది పరిమళ హోమ్ ఫుడ్స్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవడి గోల వాడిది అన్నట్టు అయిపోయింది అనమాట. ఇక్కడేమో మా అమ్మ పొళ్ళు కొడుతుంది. ఇప్పుడు మా అమ్మ డ్యూటీ ఎక్కింది. వీళ్ళు ఏం చేశారంటే ఎన్ని ఉన్నా కూడా అసలు తిండి ఇంపార్టెంట్ కదా, సో అట్లా వీళ్ళు ఫుడ్ ప్రిపరేషన్స్లో ఉన్నారు. యా, నా డైలాగ్ కోటి విద్యలు కూటి కొరకే అని. సో అట్లా ఈరోజు స్పెషల్స్ ఏంటి? అక్కడేమో కలుపుతున్నారు. పిండి వేడుందా ఇక్కడ? సౌండ్ వేసి చూపించాలి. అది పల్లీ చట్నీ క్రేజీ. వావ్, సీజన్స్ ఫస్ట్ మ్యాంగో మనం తినేది ఇప్పుడు. సో ఇంతవరకు సమ్మర్ సీజన్ లో మ్యాంగో తినలేదు. అట్లా దోశ మ్యాంగో దసరి అవి తిన్నాం కానీ బెనిషాన్ ఎస్. కానీ ఇవి ఎన్నున్నా కూడా నాకు మాత్రం దోశకి పెసరట్టుకి ఫేవరెట్ ఆనియన్ కచంబర్. ఇప్పుడు మనం ఉన్న బిజీలో ఇప్పుడు ఇక్కడ క్లీనింగ్ చేసుకోవాలి, ఎంత పనుంది మనకి. ఈ రోజు స్కిప్ చేద్దాంలే. చేయకూడదు, నేను చేసుకుంటా కావాలంటే. నో ప్రాబ్లం. అంతేనా? మాకు పెట్టకుండా చాలు పని అనుకుంటారా? సో అట్లా ఇక్కడ అంతేనా? యా, అంటే కచంబర్ అంటే నార్త్ సైడ్ అంటారట దాన్ని. యా, ఆనియన్స్ కట్ చేసుకొని దాంట్లో కారము, ఉప్పు, మిరియాల పొడి, ఇంత ఆనియన్ అవన్నీ నేను చేసుకుంటాను, నీకు ఎందుకులే కానీ. రైట్, ఇప్పుడు ఏంటంటే ఈ పరిమళ హోమ్ ఫుడ్స్ అనే బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మేము ఎట్లయిపోయిందంటే ఎప్పుడు తింటున్నాము, ఎప్పుడు పడుకుంటున్నాము, ఎప్పుడు లేస్తున్నాము అనేది ఏమీ అర్థం కావట్లేదు అన్నమాట మాకు. యా, సో అట్లా డ్యూటీస్ షిఫ్ట్ బేస్ మీద చేస్తున్నారు ఇప్పుడు. సో లంచ్ డ్యూటీ అప్పుడు మేము బడియాలు పెట్టినాం, ఇప్పుడు డిన్నర్ డ్యూటీ మేము తీసుకున్నాం, అత్తయ్య పొళ్ళది దిగిండ్రు అట్లా. సో ఎస్. సో ఇదంతా కూడా పరిమళ హోమ్ ఫుడ్స్ అనేది ఇట్స్ కలెక్టివ్ డెసిషన్. సో మా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చేసామన్నమాట. మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇలాగే ఆర్డర్ చేసుకోండి, మేము మంచి ప్రోడక్ట్స్ డెలివరీ చేస్తాము. చాలా మందికి రీచ్ కూడా అయి ఉంటది. ఎవరికైతే రీచ్ అయిందో మీకు ఎలా అనిపించిందో కమెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. మాత్రమే చేస్తున్నాను కమెంట్, చాలా బాగున్నాయి అని చెప్పేసి. వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్. నిన్న ఒక 2 comments వచ్చాయన్నమాట. మాకు ఫుల్ బూస్ట్ వస్తుందన్నమాట. ఇంకా బాగా చేయాలి, ఇంకా మంచిగా మునగాకు కారం గురించి, పల్లి కారం గురించి అండ్ వడియాల గురించి ఈ 3 అయితే బాగున్నాయి అని చెప్పి కొంతమంది కమెంట్ చేశారు. సో మిగతా వాళ్ళు కూడా రిసీవ్ అయిన వాళ్ళు కమెంట్స్ చేయండి. ఎస్. సో అట్లా ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ పొళ్ళు రెడీ అవుతున్నాయి. ఇంకేదైనా సజెషన్స్ ఉంటే కూడా ఇవ్వచ్చు, తప్పకుండా మేమైతే దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఎస్. సో అయితే ఇప్పుడు మీరు ఆపేసి ఫస్ట్ ఫుడ్ ప్రిపేర్ చేయండి, కడుపులో మాడుతుంది. ఓకేనా? సో నేను ఇప్పుడు వాళ్ళెవ్వరికి వద్దా కదా, నేను చేసుకుంటా ఈ కచుంబర్. సో నాకు చాలా ఇష్టం ఇది ఆనియన్తో. అండ్ నేను ఈ దాంట్లో చేయబోతున్నా, ఎందుకంటే నాకు ఇద్దరికి కావాలంటది. సో దిస్ ఈజ్ అగారో మినీ ఎలక్ట్రిక్ చాపర్ ఇది. సో చూస్తున్నారు కదా, ఇది ఆల్రెడీ నేను దీని గురించి చూపించాను మీకు ఈ ప్రోడక్ట్ని. సో ఇదే అనమాట మన అగారో మినీ ఎలక్ట్రిక్ చాపర్. ఇది వచ్చేసి 250 ml కెపాసిటీతో ఉంటుంది అండ్ 30 watt మోటార్తో వస్తుంది అనమాట. ఇది కంప్లీట్ ఛార్జ్ అవ్వడానికి మనకి 3 to 4 hours పడుతుంది. 1200 mAh లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది అనమాట. 30 యూజెస్ వరకు చాలా ఈజీగా వాడుకోవచ్చు. దీంట్లో మనకి చాపింగ్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉండాలి అంటే ఈ స్ప్లాష్ గార్డ్ అనేది చాలా ప్రాపర్గా సిట్ అవ్వాలన్నమాట. అప్పుడే మనకి నీట్గా చాప్ అవుతుంది. ఇది వచ్చేసి కంప్లీట్ రీఛార్జబుల్ అన్నమాట. సో నేను చెప్పాను కదా, అట్లా మనకి బాక్స్లో దీంతో పాటు ఒక Type-C కేబుల్ ఉంటుంది. సో ఇట్లా కేబుల్ పెట్టేసుకొని మనం దీంట్లో పెట్టుకొని ఇవ్వండి, స్విచ్ చేస్తే రెడ్ లైట్ వస్తుంది, అంటే ఛార్జింగ్ ఆన్ అయినట్టు అన్నమాట. సో ఇట్లా రీఛార్జ్ చేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా ఇది 250 ml కెపాసిటీ అని. సో మనం ఏంటంటే చిన్న ఫ్యామిలీకి 2-3 లేదా సడన్గా కొంచెం అల్లము, మిరపకాయలు, లేదా ఆనియన్ ఇలాంటి ఫైన్ చాప్డ్ కావాలి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ అంటే ఇది వాడచ్చు వెంటనే.
ఏంటంటే ఇది రీఛార్జబుల్ అనమాట. సో కరెంట్ లేకుండా ఎక్కడ తీసుకెళ్ళొచ్చు, ఛార్జింగ్ తీసుకొని బయటికి ట్రావెల్ చేసినప్పుడు తీసుకెళ్ళచ్చు. సో జస్ట్ ఇలా ఈ హెడ్ ఉంది కదా, ఈ హెడ్లోనే మోటార్ ఉంటుంది అనమాట. దీంట్లో బ్లేడ్ ఉంటుంది. ఇది పెట్టేసుకొని ఈ బటన్ పైన పవర్ బటన్, దీంట్లో మనం ఫస్ట్ ఆనియన్ వేసుకోవాలి. కొంచెం మనం ఆనియన్ హాఫ్ కట్ చేసుకుంటాం కదా, ఇట్లా హాఫ్ కట్ చేసుకొని ఇట్లా ముక్కలు కట్ చేసుకొని దీంట్లో వేసేసుకొని ఈ క్యాప్ పెట్టుకోవాలి. అబ్జర్వ్ చేయండి దీన్ని. విత్ ఇన్ 3 seconds. సో ఏం కట్స్ ఎడిట్స్ లేవు, 3 seconds. ఎంత మంచి స్మెల్ అవుతుంది కదా, సూపర్. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో మా అమ్మ వాళ్ళు కష్టపడి ఇక్కడ పొళ్ళు గిల్లు కొడుతుంటే నేను వచ్చి మధ్యలో అటాక్ చేసిన వాళ్ళు. సో అట్లా తగ్గినగా చేస్తున్నాను దీన్ని. సో ఇట్లా మనం నీట్గా దీన్ని ఆనియన్ అంతా కూడా చాప్ చేసుకున్నాము. దీంట్లో ఏంటంటే కారం వేయాలి. సో ఈ ప్రొసీజర్ మీకు చాలా మంది తెలిసే ఉంటుంది. కారము, కొంచెం మిరియాల పొడి టేస్ట్కి, దాని తర్వాత ఉప్పు, సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని లెమన్, నిమ్మకాయ పిండుకుంటే ఉంటుంది నా స్వామి రంగా. అట్లా లెమన్ పిండుకోవాలి. కొంచెం గింజ వచ్చింది తీసేయాలి. సో అట్లా దీంట్లో ఏంటంటే కొంచెం నూనె వేసుకోవచ్చు. ఏంటంటే ఆ పొళ్ళలు వేయడానికి కొంచెం నూనె కాచుకున్నారు, అది నేను వాడుతున్నాను ఇప్పుడు దీన్ని. సో అట్లా ఒక 2 tablespoons కారం ఆయిల్ వేసుకుంటే చాలు. క్రేజీ బా, మళ్ళీ ఎంచుకోలే ఆయిల్. సో అదనమాట ఈ ఏంటది, కచుంబరా? కచుంబర్ అంటారు దీన్ని. కచుంబర్. యా, కచుంబర్. దీన్ని మిక్స్ చేసేసుకొని ఇంకా హాయిగా తినడమే. ఆపండి. ఎంత చట్నీలు ఉన్నా మళ్ళీ ఒకసారి దోశకి ఇది ఉంటే టేస్ట్ వేరుంటుంది కదా. నెక్స్ట్ లెవెల్. చిన్న బౌల్ తీసుకోవడం కాదు శ్రీకాంత్, పెద్ద బౌల్ తీసుకొని కలుపుకోవాలి, గుర్తుపెట్టుకో. సో ఇవన్నీ కూడా లెసన్స్ పొరపాట్లు జరుగుతుంటాయి కొన్ని. అట్లా మీరు ఇంత ఇంత మీదికి వస్తారు అనుకోలేదు. ఇప్పుడు చిన్న బౌల్కి వేసుకో శ్రీకా. కలిపి దాకా వేసుకుంటానమ్మా. సో ఇట్లా మంచి కారం గట్టే తగిలియాలి. ఇట్లా తగిలిస్తేనే ఆ టేస్ట్ వస్తుంది. కలర్ఫుల్. కొంచెం నూనె పడుతుంది అక్క, మీరు వేసుకోండి, మీరు మళ్ళీ వేసుకోండి. వేసుకోకపోవడం కాదు, ఎందుకంటే ఆయిల్ ఊయమ్మని తాగుతున్నాడు కదా నూనె. నూనె తాగడం అంటే నూనె గ్లాస్లో పోసుకొని తాగదు. అయిందని కచుంబర్. ఇది కచుంబర్. ఇది మనం ఏం చేయొచ్చంటే డైరెక్ట్ దోశ మీద రివర్స్ తిప్పినాక దోశ మీద వేసుకొని రబ్ చేసుకొని తినచ్చు, లేదంటే దోశ కదా ముక్కంచుకొని తినచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఇదనమాట. అండ్ ఈ ప్రోడక్ట్ ఉంది కదా, అగారో మినీ ఎలక్ట్రిక్ చాపర్, ఇది దీని లింక్ అనేది ఉల్లిగడ్డలు మండుతున్నాయి, కారం సగర్లు మండుతున్నాయి. సో దీని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. వెరీ యూస్ఫుల్ కదా, చాలా యూస్ఫుల్ అవుతుంది ఇంట్లో మీలాంటి లేడీస్కి. మెయిన్గా ఉల్లిపాయలు కట్ చేయడానికి ఇబ్బంది పడే వాళ్ళందరికీ చాలా హెల్ప్. మీలాంటి లేడీస్ అన్న అంటే అర్థం ఏంటంటే మీలాంటి ఓపిక లేని లేడీస్ అని అర్థం. అబ్బచ్చా, ఇందాకనే తెలిసిపోయింది వాళ్ళకి. ఇందాకి ఏమని నేను ఇప్పుడు కచుబరి వేసేయండి అంటే మా అస్సలు ఓపిక లేదు కదా, అందుకే. అంటే నువ్వు దీంట్లో వేసి మంటే 2 నిమిషాలు వేసి ఇచ్చేదాన్ని, తరగాలేమో అనుకోని. గుర్తుండాలి. ఏయ్ సీత, నా పని అంతా అయిపోయింది అయ్యా బాబు, కానీ అక్కడ పొళ్ళు కొట్టు. కమ్ ఆన్, రెడీ, స్టార్ట్, గో. 3 2 1. గ్రైండరా? అసలు ఎట్లయిపోయిందంటే ఒక పాయింట్ లో మా మొన్న మా వదిన ఏమన్నా తెలుసా, అరే నేను ఫస్ట్ కిచెన్ లో పోయి ఒక 2 hours ఏదో బ్రేక్ ఇచ్చినాం, పొళ్ళు వేసుకోవట్లేమా. అక్కడ పోయి హై కూర్చొని డిస్కస్ చేస్తున్నాం అన్ని ప్యాక్ అన్ని కొంచెం, అంటే మార్నింగ్ నుంచి 3 hours అలసిపోయారు. ఇది వేడెక్కింది, మేము ఇంకా జోష్లున్నాం, కానీ ఇది వేడెక్కింది అని ఆపినాం. ఆపితే బా పోయి సౌండ్ మిక్సీ సౌండ్ తిప్పాలి, ఎందుకంటే నాకు అది లేకుంటే డిఫరెంట్ ఎట్లా ఉంది ఫీలింగ్. ఏదో సినిమాలో బ్రహ్మానందము ట్రైన్ లో టికెట్ ఎగ్జాక్ట్లీ అట్లా. పక్కన మిస్సెస్ ఏం చేస్తుంది, చేతిలో 10 రూపాయలు పెడుతుంది, కామైపోతాడు. అట్లా మనకు కూడా ఎప్పుడు మిక్సీ సౌండ్ లేకపోతే తోచకుండా అవుతుంది. ఒకటి ఇట్లా రికార్డ్ చేసి పెట్టమని చెప్తాను అంతే. అయిపోయిందా బాబు కచుంబరు? దోశ వేసుకుంటున్నావా? ఇక ఏం చేస్తాం, వేసి పెడతలే దోశ. లైట్ ఆన్ చేసుకుంటా. ఇక అలెక్కి వేస్తా అని చెప్పింది ఇందాకనే. ఇక వాళ్ళు అలెక్కే చింతపండు వలుస్తుందా, అలెక్కే చింతపండు తీస్తుంది. నెక్స్ట్ శ్రీత కూడా చాలా పనులు చేస్తుందమ్మా. నెక్స్ట్ బ్యాచ్ కి శ్రీత ఇద్దరు ఏమేమి పనులు చేస్తున్నావు చెప్పు నువ్వు. మధ్య నాని ఆడుకుందామా, నాని ఆడుకుందామా. వీళ్ళేంటంటే ఒక డైరీ మెయింటైన్ చేస్తున్నారు. ఆ డైరీలో రెసిపీ రాస్తున్నారు అనమాట. సో రెసిపీ రాస్తూ ఉన్నారు డైరీలో. 5 kilos బ్యాచ్కి 10 kilos బ్యాచ్కి అట్లా రాసిండ్రు.
సో అది మల్టిపుల్స్ చేస్తారనమాట 1 kg రాసి ఇంటూ మల్టిపుల్స్ 5 or 8 or 10 అట్లా అని ఆర్డర్ని బట్టి. సో ఇప్పుడు ఒకరు ఏం చేస్తారంటే వెయింగ్ మిషన్ పెట్టుకొని ఒకరు ఏం చేయాలంటే ఫస్ట్ అన్ని కొలచాలి. ధనియాలు ఎన్ని, మినపప్పు ఎన్ని, శనగపప్పు ఎన్ని, చింతపండు ఎంత కొలచాలి. ఒకరు ఏం చేస్తారంటే అవన్నీ మిక్సర్ పడతారు, ఇంకొకరు ఏం చేస్తారంటే ఆ కొలిచి అది వేయించి పెడుతుంటారు. అట్లా ఒక్కొక్కరు ఒక పంతి వేడి చేసుకున్నామా. మళ్ళీ ఎట్లా అన్నారు వీళ్ళు, ఈ రోజు నేను వెయిట్ చేశాను కాబట్టి రేపు నువ్వు వెయిట్ చూడు, నేను కొలుస్తా, అట్లా డివైడ్ చేసుకుని ఏం చేస్తా అంటే అందరూ ఒకటే పని అంటే బోర్ పడుతుంది కదా. అట్లా నువ్వు పరిమళ హోమ్ ఫుడ్స్కి ఎవరే నువ్వు? సిఓ కాదు బిడ్డ, ఈ సిఇఓ. సిఇఓ అంటే ఏంటి? ఏదన్నా పంపిస్తున్నా. సిఇఓ అంటే ఏంటి సీత? చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అంటే నేను ఈ కంపెనీ పెట్టిందే నువ్వు మెయిన్ హెడ్. చిన్న హెడ్ ఈజ్ మెయిన్ హెడ్. ఇంకెళ్ళు ఆడుకోపో, ఎంజాయ్. మళ్ళీ స్టార్ట్ చేసింది అప్పుడు ఇది 3rd దఫా. మార్నింగ్ అయిపోయింది, ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఇప్పుడు ఈవినింగ్ దఫా ఇది. ఈరోజు ఏంటేంటో ఏమేమి పొడి చేస్తుంటారు ఈరోజు? ప్రెసెంట్ ఆర్డర్స్ అయితే పల్లి పొడి, పుట్నాల పొడి, చెప్తా కనిపిస్తుంది కదా ఇక్కడ. పుట్నాల పొడి, పల్లి పొడి, ఓహో ఇది మునగాకు. ఎస్, మునగాకు పొడి కూడా ఆల్రెడీ చేస్తున్నా. సగం మునగాకు దీంట్లో కలిపిస్తాము, అది కూడా రోస్ట్ చేసేసి కలిపేయాలి. ఓకే, ఇది మునగాకు పొడికి కావాల్సిన మసాలానా? ఎస్. ఓకే. మునగాకు అయితే ఇంతంత మునగాకు తీసుకొస్తే అది మొత్తం దుసితే ఇంతే అవుతున్నది. ఎంత కష్టం. ఇంకోటి ఏంటంటే మునగాకుని ప్రొక్యూర్ చేసుకోవడం కూడా చాలా కష్టమైతా ఉంది అన్నట్టు. అంటే సరే ఇప్పుడు of course. కాత టైము కోత టైం దానివల్ల ఇప్పుడే కాయలు వస్తున్నాయట వాళ్ళకి. కాబట్టి కాయలు వస్తున్నప్పుడు ఆకులు తెంపడం కష్టం, అందుకే వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పెడతారు మమ్మల్ని. అయినా కూడా మేము వేరే మార్గాల్లో మునగాకు తెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా మీ వరకు టేస్టీగా ఉండే మునగాకు పొడిని అందజేయటం మా ఉద్దేశం. ఎందుకంటే పరిమళ హోమ్ ఫుడ్స్ లో మోస్ట్ ఆర్డర్డ్ ఐటమ్స్ ఏంటి అంటే ఇప్పటి వరకు టమాటా వడియాలు అండ్ మునగాకు పొడి. అట్లా కదనా, వడియాల కేటగిరీలో ఒకటే ఉంది కాబట్టి వడియాలే, పొడ్ల కేటగిరీలో మునగాకు. పొడ్ల కేటగిరీలో మునగాకు ఫస్ట్ ప్రయారిటీ. అన్ని ఒకటిని మించిన ఒకటి టేస్ట్ అయితే ఉన్నాయని చాలా మంది చెప్పారు మాకు. వాల్యూస్ మునగాకులో ఎక్కువగా ఉన్నాయని ఈ మధ్యకాలంలో అందరూ తెలిసింది కాబట్టి చాలా awareness వచ్చింది మునగాకు. నిజానికి మంచిదే, మునగాకు చాలా మంచిది. మునక్కాయ కంటే కూడా 10 times మోర్ పవర్ఫుల్ అంట మునగాకు. కానీ అది దొరకటమే చాలా అంటే చాలా వస్తాయి, ఇబ్బంది అవుతుంది. అక్కడ ఎక్కడో 70-80 కిలోమీటర్ల దూరం షామీర్పేట అవి తీసుకొస్తున్నారు. పిల్లలు అయితే చాలా కష్టపడుతున్నారు. మా పిల్లలు అయితే అడిగారు కదా, వాళ్ళకి అసలు లేదు అనకుండా మేము చెయ్యాలి, అందించాలి అనే ఉద్దేశంతో మస్తు కష్టపడుతున్నారు. మునగాకు కూడా ఇష్టంగా చేస్తే కష్టపడుతున్నాను కాబట్టి yes. ఓకే, ఎలాంటి శ్రమ అనుకోండి. అట్లా అండ్ అందులో మా పర్సనల్ ఫేవరెట్ మునగాకు పొడి. మా ఫ్యామిలీలో మేము చాలా చేసుకుని తినేవాళ్ళము. మునగాకే కాదు, పల్లి పొడి, పుట్నాల పొడి విపరీతంగా ఆర్డర్స్ వస్తున్నాయి. సో కరివేపాకు పొడి, ఎల్లిపాయ పొడి అన్నీ వస్తున్నాయి ఆర్డర్స్. ఏంటో కొంతమంది కమెంట్స్ పెడుతున్నారు మీరు చేయట్లేదు పొళ్ళు అని చెప్పేసి. బట్ మనం పొళ్ళు చేయట్లేదు, బయట నుంచి వీళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటున్నారు, జస్ట్ ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు అని కొంతమంది. నాట్ అందరూ కాదు, అందరి ఆదరణ చాలా బాగుంది. బట్ వాళ్ళ కోసం ఏంటి అని అంటే 100% పొళ్ళు మేమే చేస్తున్నాము. ఒకవేళ ప్రమోట్ చేసినట్టుగా ఉంటే ఈ మునగాకును, పల్లీలు, ధనియాలు, మసాలా ఇవన్నీ వాళ్ళ దగ్గర తీసుకొచ్చి చూపించాల్సిన అవసరం మాకు లేదు. ఇవన్నీ ఇంట్లో మేము తయారు చేస్తున్నాం. అంటే నమ్మండి, ఇవన్నీ కూడా స్వయంగా అమ్మ రెసిపీ కోళ్ళు కలిసి చేస్తున్న రెసిపీస్. కాబట్టి మీరు ఎటువంటి డౌట్ లేకుండా వీటిని ఆర్డర్ చేసుకోవచ్చు, తినవచ్చు. సో కష్టపడుతున్నాం. ఎట్లా అంటే ఇంకా ఇది ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఈ సమ్మర్లో ఇది చేస్తున్నామంటే చాలా కష్టమే నాకు తెలిసి. సరే, కష్టే ఫలి అనమాట. సో టమాటా వడియాలు కూడా ఎంత అసలు మా హస్బెండ్ చాలా అంటే చాలా హైజీన్గా ఉండాలంటారు. అట్లా మనం ఎట్లా చేసుకుంటామో బయట కూడా అట్లే అందియాలంటారు అనమాట. టమాటా వడియాలను 3-4 సార్లు కడిగి మరి టమాటాలని వడియాలు కాదు టమాటాలని, మిరపకాయల్ని అట్లా కడిగి అసలు సాబ్దాన కానీ అటుకులు కానీ అసలు చాలా హైజీన్గా చేస్తున్నాము. అంతే రిజల్ట్ ఉంటుంది కూడా మాకైతే. మా అత్తయ్య వాళ్ళు ఎట్లా అంటే 2 times 3 times స్టార్టింగ్ వచ్చినప్పుడు నేను షాక్ అవుతుండే, ఏంటి ఎన్నిసార్లు కడగాల అని. మేము ఇంట్లో వేసుకుంటున్నామో ఇప్పుడు కూడా సేమ్ అలాగే 3 times కరివేపాకు కడగాలి, టమాటాలు కడగాలి, ఎవ్రీథింగ్ కడిగి
నీట్ గా ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. మందులు నమ్మండి అబ్బా, నమ్మండి, మేమే చేస్తున్నాం. కమెంట్స్ అయితే యా అండ్ ఇవి కమర్షియల్ మిక్సర్స్ అనమాట ఇవన్నీ కూడా. సో మేము ఏంటంటే స్టార్టింగ్లో టు స్టార్ట్ విత్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము, ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి. అండ్ మా ఇంట్లో ఇంకొక 1300 వాట్స్ది కూడా 2 మిక్సర్ గ్రైండర్స్ ఉన్నాయి. సో వాటితో మేనేజ్ అయిపోతుంది అనుకున్నాము, బట్ కాదు, మళ్ళీ ఇంకొక 2 మెషినరీస్ ఆర్డర్ చేసాము. దీనికంటే ఇంకొక పెద్ద సైజు, ఒకటి చిన్న సైజ్ది. సో వాటిలో కూడా అవి రేపు రాబోతున్నాయి. సో అట్లనమాట మేము చేసే పొడుల విధానంలో ఫస్ట్ ఏంటంటే రా మెటీరియల్ తెచ్చుకోవడం, ఆ తర్వాత వాటన్నిటిని నీట్గా రోస్ట్ చేసుకోవడం, డ్రై రోస్ట్, వాటి తర్వాత వాటిని అన్ని గ్రైండ్ చేయడం సపరేట్గా, అండ్ మొత్తం అంతా మిక్స్ చేయడము, వాటిని ప్యాకేజింగ్. సో ఇట్లా మిక్సింగ్, అది కూడా మిరపకాయలు ఒకసారి, జీలకర్ర ఒకసారి, ధనియాలు ఒకసారి, అట్లా విడివిడిగా. యా వీఆర్ నోటింగ్ ఆల్ ది పాయింట్స్ మీరు చెప్పినవన్నీ కూడా. ప్లాస్టిక్ టబ్స్ మేము ఇంతవరకు వాడింది చాలా చల్ల పదార్థాలు, పౌడర్స్ని జస్ట్ మిక్స్ చేయడానికి మాత్రమే, దాంట్లో ఎలాంటివి చేయట్లేదు మేము. యా సో మంచి క్వాలిటీ ప్లాస్టిక్ తెచ్చాము, కానీ అది కూడా వద్దు అంటున్నారు కాబట్టి సో మేమంతా వీ హ్యావ్ షిఫ్టెడ్ టు స్టీల్ అండ్ అల్యూమినియం. సో దీంట్లోనే మేము చేస్తున్నాం అన్నమాట ప్రస్తుతానికైతే. యా సో అట్లనమాట. సో అందుకే మీ ఫీడ్బ్యాక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. ఏ బిజినెస్లో అయినా కూడా కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ బిజినెస్, అంటే మేము మా వర్క్ ప్లేసెస్లో కూడా మేము వర్క్ చేస్తాం కంపెనీస్లో, మాకు కూడా ఫీడ్బ్యాక్ వస్తేనే మేము చేసిన వర్క్ ఎలా ఉందో తెలుస్తుంది. సో అట్లా కూడా సో ఇవి కూడా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇంతవరకు 80% ఆర్డర్స్ అనేవి షిప్ అయిపోయినాయి. సో మీరు అందరూ ఒకవేళ టేస్ట్ చేసింటే కనుక అందరూ కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఆ ఫీడ్బ్యాక్ ఎలా ఉన్నా మేము యాక్సెప్ట్ చేస్తాము, ఏదైనా చేంజెస్ ఉన్నా కూడా చేసుకుంటాము. మేము చాలా వెయిట్ చేస్తున్నాం ఈగర్గా, మేము చేసిన రెసిపీస్ అందరికి ఎలా నచ్చినాయి అని చెప్పేసి. ఫస్ట్ టైం కదా, చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. సో ప్లీజ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎలా ఉన్నా సరే కమెంట్ చేయండి. యా అంటే అఫ్ కోర్స్ వీఆర్ ఏ లెర్నింగ్ స్టేజ్. మేము ఏమున్నా కూడా నేర్చుకుంటాము. మీరు ఏమన్నా చేంజెస్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అంటే కూడా వీ విల్ ట్రై టు ఇంప్రూవైజ్ చేసి మళ్ళీ మీ వరకు ఒక ఫైనల్ ప్రోడక్ట్ అనేది మంచిగా ఇవ్వాలనేది మా ఉద్దేశం ఇక్కడ. అది కూడా డెలివరీ పార్ట్నర్స్తో మాట్లాడి దాన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ వరకు వచ్చేలా చూస్తున్నాము. ఏంటంటే అండ్ ఆల్సో మేము ఏంటంటే కొన్ని ఆప్షన్స్ కూడా చూస్తున్నాము. సేమ్ డే డెలివరీ అండ్ నెక్స్ట్ డే డెలివరీ ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయన్నమాట లోకల్లో. మన హైదరాబాద్లో సరౌండింగ్స్ అంతా కూడా అదే మన ర్యాపిడో, ఊబర్ సర్వీస్ వెళ్తాయి కదా. సో అలాంటి లొకేషన్స్కి మనం ఒక సేమ్ డే డెలివరీ అండ్ నెక్స్ట్ డే డెలివరీ ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా సర్చ్ చేస్తున్నాము. అంటే వీ డోంట్ నో అది ఎంతవరకు సక్సెస్ అవుతుందని చెప్పేసి. ఏంటంటే మా ఉద్దేశం డెలివరీ ఫాస్ట్ ఇవ్వాలనేది. సో వీఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నాము. జస్ట్ 1 వీక్ అయింది. వీఆర్ స్మాల్ బేబీస్, న్యూ బోర్న్ బేబీస్ అన్నమాట బిజినెస్కి. సో కొంచెం పేషెన్స్గా కొంచెం మాకు టైం ఇవ్వండి. డెఫినెట్గా కొంచెం అన్ని ఇలా సర్దుకొని ఒక మంచిగా వడ్డించిన ఇస్తరాక్ లాగా మేము ముందు పెడతాం. అది ఎందుకంటే ఇప్పుడు ఇస్తరాక్ పెద్ద అయిపోయింది, దాంట్లో అన్ని కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, కానీ మెయిన్ ఇంగ్రీడియంట్ రాలేదు. సో ఆ నెయ్యి అలా వేసే వరకు వెయిట్ చేయండి, తొందరలోనే వేస్తామంట. ఈజ్ మై కంప్లీట్ డిన్నర్ టుడే. ఆనియన్ది చట్నీ, తర్వాత పల్లి చట్నీ, మేము మా ఇంట్లో చేసిన ఎల్లిపాయ పొడి, దోశ, మామిడిపండు రసం. ఇంకేంటి మీరు మామిడిపండు రసంతో ఎలాంటి కాంబినేషన్స్ తింటారు? మేమైతే రుబ్బిన పిండితో దోశ, బియ్యం పిండి దోశలు, దాని తర్వాత పూరీలు, చపాతి, వీటికి తింటాం అనమాట. అండ్ ఆల్సో మా ఇంట్లో కొంతమంది ఆవకాయ నంచుకుంటారు, పెరుగన్నంలో తింటారు అనమాట మామిడిపండు రసము. సో అట్లా నాకైతే ఇష్టం ఉండదు అన్నంలోకి, బట్ వీటికైతే వండర్ఫుల్. ఎంజాయ్. థ్యాంక్ యూ.